ఎన్నికల సమయంలో కూడా అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో మాత్రం నువ్వు సూపర్ హిట్ కొట్టలేదు, సూపర్ 6 నువ్వేం కొట్టలేకపోయినావు. కరెక్ట్ 6గా సింగిల్ రన్ కూడా చేయలేకపోయినావు సరిగా. కానీ కొన్ని దాంట్లో మాత్రం సూపర్ హిట్ కొట్టినావు నీ రాజకీయ జీవితంలో. పెన్షన్ మొత్తాన్ని నేను ఇంకా పెంచుతానని చెప్పిన వాడు పెన్షన్ యొక్క సంఖ్యనే తగ్గించిన వాడు. 4.5 లక్షల పైన కూడా 66 లక్షల నుంచి 61 లక్షలకు మాత్రమే చేర్చిన ఘనకీర్తి మీదే. దాంట్లో మాత్రం సూపర్ హిట్ మాత్రం కొట్టడం జరిగింది. ప్రతి ఊర్లో కూడా బెల్ట్ షాపులు అనేది కూడా ఓపెన్ చేసి మీరు లిక్కర్ అనేది కూడా ఏరులే పారిస్తాండే దాంట్లో మాత్రం మీరు సూపర్ హిట్ మాత్రం కొట్టారు. ఇసుక దందా చేయడంలో, మట్టిని తరలించడంలో సూపర్ హిట్ మీరందరూ కూడా. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి వారి కుటుంబాలను కూడా జైళ్ల పాలు చేసే దాంట్లో మీరు మాత్రం మీ పరిపాలన మాత్రం సూపర్ హిట్. మహిళలు చిన్నారులపై అత్యాచారాల్లో మీరు సూపర్ హిట్. 15 నెలలుగా ఒక కొత్త పెన్షన్ మొన్న ఒకటి కొన్ని ఇది ఇచ్చానని చెప్పేసి చెప్పుకోని దాంట్లో మీరు సూపర్ హిట్. పేదలకు అందరికీ కూడా 2 సెంట్ల స్థలం ఇస్తామంటే ఒక్క సెంట్ అయినా ఇచ్చినారా? దీంట్లో మీరు సూపర్ హిట్. వాలంటీర్లకు 5,000 కాదు కదా, 10,000 ఇస్తామంటే వాలంటీర్ల వ్యవస్థనే తీసేసే దాంట్లో మీరు సూపర్ హిట్. రేషన్ వ్యవస్థ ఇంటి దగ్గరికి రేషన్ వ్యవస్థ తీసుకొని వస్తే దాన్ని రద్దు చేసి మళ్ళా కూడా రేషన్ షాపుల ముందర మహిళలందరూ కూడా క్యూలో నిలబడి కూర్చే దాంట్లో మీరు మాత్రం సూపర్ హిట్. సంపద సృష్టిస్తామని చెప్పేసి 15 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలను పణంగా పెట్టి 2 లక్షల కోట్ల అదనంగా కూడా మళ్ళా కూడా అప్పు చేసిన ఘనత మీరే. దీంట్లో కూడా 15 నెలల్లోనేది దీంట్లో కూడా సూపర్ హిట్. ప్రతి మంగళవారం కూడా అప్పుల వారంగా కూడా ఈరోజు పైకి పోయి అడుక్కునే దాంట్లో మీరు సూపర్ హిట్టే. కరెంటు ఛార్జీలు పెంచే దాంట్లో కూడా సూపర్ హిట్టే. రాష్ట్రంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేసే దాంట్లో సూపర్ హిట్ మీరు. రెడ్ బుక్ రాజ్యాంగంతో మీరు దాంట్లో అమలు పరిచే దాంట్లో మీరే సూపర్ హిట్. ఎవరు కానీ ఇంత ధైర్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని చెప్పి ఇది వెరీ చేష్టలు కాక ఇంకేముంది. ముఖ్యమంత్రి గారు విద్య వైద్యం అనేది కూడా అవి మళ్ళా కూడా ప్రైవేట్ పరం చేసే దాంట్లో మీరే సాటి, మీరే సూపర్ హిట్. ఇది మీరు సూపర్ హిట్. దీనిలో మాత్రమే మీరు సూపర్ హిట్ తప్ప మరొకటి ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతాను. అందరినీ డూడు బసవన్నలు చేసుకున్నావు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా సంపాదించుకునే దాంట్లో మాత్రం చేసుకుంటా అంటే నువ్వు ఊరికే ఉండవు.